మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శిరీష. ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు స్పెషల్ గెస్ట్. ఎవరంటే వంటింటి వైద్యం అని చెప్తే కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు అని అంటే డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు, డాక్టర్ గోల్డ్ మెడలిస్ట్ అండ్ ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్. హాయ్ సార్. సార్, ప్రతి ఒక్కరు ఈ జనరేషన్ లో చూసుకుంటే నరాల బలహీనత వల్ల చాలా మంది బాధపడుతుంటారు. సో వాళ్ళు ఏ పని చేయలేక కొంతమంది ఐరన్ టాబ్లెట్స్ తీసుకోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. ప్రతిరోజు టాబ్లెట్స్ చేసుకోవడం అంటే కూడా అంత మంచిది కాదు బాడీకి అని చాలా మంది డాక్టర్స్ కూడా చెప్తుంటారు. సో ముఖ్యంగా సార్, మన ఇంట్లోనే ఎలాంటి ఇంగ్రీడియంట్స్ తో ప్రిపేర్ చేసుకుంటే మంచి హెల్దీగా ఉంటాము, ఒక మంచి రెమెడీ. షూర్ అమ్మా. నరాల బలహీనత సో పిల్లల నుంచి పెద్దల వరకు ఈ మధ్య కాలంలో కామన్ ప్రాబ్లం అయిపోయిందమ్మా. సో చిన్నపిల్లలకు ఈ సమస్య, పెద్దోళ్లకు ఈ సమస్య, ఆడవాళ్లకు ఈ సమస్య, ప్రతి ఒక్కరికి నరాల బలహీనత. చేత కాదు, నీరసము, నిస్త్రాణ, అంతు చిక్కని అంతుబట్టని నీరసము, ఓపిక లేకపోవడము, 4 అడుగులు వేయాలన్నా ఓపిక లేకపోవడము, ఎప్పుడు పడుకోవాలనేటువంటి తలంపు ఉండడము, ఇవన్నీ నరాల బలహీనత. కాళ్ళు లాగుతుండడము, పిక్కలు లాగుతుండడము, ఇట్లా చాలా మంది ఇబ్బంది పడుతుంటారమ్మా. సో ఇక్కడ నుంచి కొంత దూరం వెళ్ళేసి ఏదైనా పని చేసుకురమ్మని చెప్పినా కానీ అది కూడా మళ్ళీ పోతారమ్మని చెప్తుంటారు. సో ఈ విధంగా వీక్నెస్ అమ్మా. మీరు అన్నట్లు మొదటనే చెప్పారు, దీనికోసం అని చెప్పేసి కొంతమంది ఐరన్ టాబ్లెట్స్, కొంతమంది బి కాంప్లెక్స్, కొంతమంది కొన్ని రకాల కాల్షియం ఇట్లాంటివి వాడుతుంటారు. కానీ నిజంగా కొంతమందికి అయితే దానివల్ల ఆశించిన ఫలితాలు కలుగుతాయి, కానీ కొంతమందికి మాత్రం అవన్నీ వాడినప్పటికీ పెద్ద ఫలితం కలగదు. కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి సార్. మళ్ళీ వాడకూడదమ్మా, ఎగ్జాక్ట్లీ అనవసరంగా వాడకూడదమ్మా. ఇంకోటి అంటే కొంతమంది మంచి ఫుడ్ తీసుకుంటుంటారు, నరాల బలహీనత. కొంతమంది బాగా కంటిన్యూ నిద్రపోతారు, గంటలు నిద్రపోతారు, నరాల బలహీనత. కొంతమంది మంచి హెవీ ఫుడ్ తీసుకుంటుంటారు, నరాల బలహీనత. కొంతమంది ఎంత హ్యాపీగా ఉంటారు, నరాల బలహీనత. సో అంతుబట్టని అంతు చిక్కని నీరసం నరాల బలహీనత అని చెప్తున్నాను. సో మంచి ఆహారం తీసుకుంటారంటే కడుపు నుండి ఆహారం తీసుకుంటారు, కానీ చెత్త ఆహారం తీసుకుంటారమ్మా. అది స్పెసిఫిక్గా చెప్తాను. చెత్త అంటే జంక్ ఫుడ్. ఈ రోజులో తీసుకునే పదార్థాలు ఎలా ఉంటున్నాయంటమ్మా, ఎక్కువ మంది తీసుకునే ఆహార పదార్థాలు ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్, తర్వాత ఈ కూల్ డ్రింక్స్, ఇవన్నీ జంక్ ఫుడ్ అనే వీటికంతా స్థూలంగా చెప్పుకోవచ్చమ్మా. సో పొట్ట నింపుతున్నాం తప్ప నరాలకు శక్తినిచ్చేటువంటి ఆహారం కదమ్మా. దీనికి తోడేమంటే మల్లెపూలు లాంటి తెల్ల బియ్యంతో చేసుకున్నట్టు అన్నం తింటున్నాం. దాంట్లో కూడా కంప్లీట్గా ఈ సూక్ష్మ పోషకాలు ఏమి ఉండడం లేదమ్మా. సో ఫైబర్ ఉండడం లేదు, ప్రోటీన్స్ ఉండడం లేదు ఏమా. కేవలం కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా ఈ కార్బోహైడ్రేట్ ఫుడ్ కూడా ఒక స్థాయి వరకు పర్లేదు, కానీ ఈ స్థాయిని మించేసరికి దాని యొక్క ప్రభావం చేత కూడా నరాల బలహీనత మొదలవుతుంది. సో ఈ అనేక రకాలైన కారణాల వల్ల ఈ నరాల బలహీనత వస్తుందమ్మా. కొంతమందికి అయితే కొన్ని జబ్బుల వల్ల నరాల బలహీనత వస్తుందమ్మా. షుగర్ ఉన్నటువంటి వాళ్ళలో నరాల బలహీనత ఉంటుంది, మానసికమైన సమస్య జబ్బులు ఉన్నటువంటి వాళ్ళలో నరాల బలహీనత ఉంటుంది, వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో నరాల బలహీనత ఉంటుంది, కొన్ని రకాలైన హార్మోన్ జబ్బులు ఉన్నటువంటి వాళ్ళలో నరాల బలహీనత ఉంటుంది. ఇట్లా కొన్ని జబ్బుల వల్ల కొంతమందికి నరాల బలహీనత వస్తుంటుంది. ఇంకో కొంతమందికి లిక్కర్స్ విపరీతంగా తీసుకుంటుంటారమ్మా. సో ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో నరాల బలహీనత కలుగుతూ ఉంటుంది. ఈ విధంగా కొంతమందిలో కొన్ని సమస్యల వల్ల కలుగుతుంటాయి. కొంతమందిలో వాళ్ళు వాడేటువంటి మందుల వల్ల కూడా నరాల బలహీనత కలుగుతుంటుందమ్మా. ఉదాహరణకి మానసిక సమస్యలకు సంబంధించి తప్పని పరిస్థితుల్లో వైద్యులు సూచించిన మేరకు మందులు వాడినప్పుడు నరాల బలహీనత వస్తుంది. అదేవిధంగా షుగర్ను నియంత్రణలో ఉంచుకునే దానికి వాడేటువంటి కొన్ని రకాలైనటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల వల్ల నరాల బలహీనత వస్తుంటుంది. ఇట్లా నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనమాట, అనేక రకాలైన కారణాల రీత్యా వస్తుంటుంది. మరి వయస్సు నిమిత్తం లేకుండా అందరికి వస్తుంటుందమ్మా. సో ఈ నరాల బలహీనతకు మంచి రెమెడీ చెప్తానమ్మా. చాలా అర్జెంట్ సార్. షూర్ అందుకే వెంటనే చెప్పేస్తాను. 4 పదార్థాలు. మొట్టమొదటి పదార్థం బాదం అమ్మా. బాదం పప్పు చాలా అద్భుతంగా పనిచేస్తాము నరాల బలహీనత సమస్య తగ్గించడానికి. అదేవిధంగా 2వ పదార్థంగా లవంగాలు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. 3వ పదార్థంగా దాల్చిన చెక్క. 4వ పదార్థంగా వాము. దీన్ని ఓమం అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈ 4 పదార్థాలు మన దగ్గర ఉంటే వయస్సు నిమిత్తం లేకుండా, సమస్యతో నిమిత్తం లేకుండా, చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వాడుకోదగ్గర దివ్యమైనటువంటి ఔషధం తయారు చేసుకొని మనం లబ్ధి పొందేటువంటి పరిస్థితి తెచ్చుకోవచ్చమ్మా. అంటే ఔషధాన్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు, రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయి. సో ఎలా తయారు చేసుకోవాలంటే చెప్తాను చూడమ్మా. బాదం పప్పులని ఉదాహరణకి ఒక 50 గ్రాములమ్మా. 50 గ్రాములు బాదం పప్పులు తీసుకుని కాస్త వేయించేసేసి, నెయ్యి వేసేసి వేయించేసేసి పౌడర్ లాగా తయారు చేసుకోవాలమ్మా. సో ఈ బాదం పప్పుల యొక్క పొడి ఒక 50 గ్రాములు తీసుకోవాలి. అట్లే 2వ పదార్థంగా లవంగాలమ్మా. లవంగాలను కాస్త వేయించేసేసి, నెయ్యి అట్లా వేయకూడదమ్మా, జస్ట్ ప్లెయిన్గా వేయించేసేయాలి.
పొడి చేసేసి ఒక 25 గ్రామ్స్ లవంగాల పొడి తీసుకోవాలి. అట్లే మూడవ పదార్థంగా వామమ్మ, వామును కాస్త వేయించేసేసి పొడి చేసుకొని ఒక 25 గ్రాములు ఈ యొక్క చూర్ణం కూడా తీసుకోవాలి. చివరగా దాల్చిన చెక్క చూర్ణాన్ని కూడా ఒక 25 గ్రాములు తీసుకోవాలమ్మా. ఒక 50 గ్రాములు ఈ యొక్క బాదం పప్పు చూర్ణం అయితే మిగతా పదార్థాలను కూడా 25 గ్రాములు తీసుకుంటే సరిపోతుందమ్మా. ఈ 4 పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఈ నర్వస్ వీక్నెస్ ని తగ్గించేటువంటి ఔషధం రెడీ అయిపోతుందమ్మా. ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని చాలా తక్కువ ప్రమాణంలోనమ్మా 1 గ్రామ్ వాడుకుంటే సరిపోతుందమ్మా. మ్యాక్సిమం 1.5 గ్రామ్, 1 నుంచి 1.5 గ్రామ్ పౌడరు, తగినంత పాలు, ఒక 50 ml లేదా 100 ml పాలతో కానీ, లేకపోతే తేనె వాడదైనటువంటి వాళ్ళైతే తేనెతో కలిపి వాడుకోవచ్చు. లేకపోతే అది కూడా ఏదన్నా వాడడం ఇష్టం లేనటువంటి వాళ్ళైతే కొన్ని నీళ్ళలో కలిపి కూడా తీసుకోవచ్చు. వేడి నీళ్ళు, గోరువెచ్చని నీళ్ళలో తీసుకోవచ్చు. కానీ కొంతమందికి వేడి నీళ్ళలో తీసుకోవడం వల్ల తీక్ష్ణమైనటువంటి ద్రవ్యాలు కాబట్టి ఒక్కోసారి నోరు పొక్కడము, నోరు ఏదన్నా కొంచెం కారం పట్టనీయకపోవడము, నోట్లో గుల్లలు వేయడం కొంతమందికి వస్తాయమ్మా. అటువంటి వాళ్ళు ఏదన్నా అట్లాంటి ఆ పరిస్థితి ఏదైనా మాత్రం పల్చటి పాలలో కలిపి తీసుకోవడం మంచిదమ్మా. సో సమస్య ఎక్కువగా ఉంటే రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత, రాత్రి ఆహారం తర్వాత, లేదా పడుకునేటప్పుడు నేను చెప్పినటువంటి పద్ధతిలో 1 నుంచి 1.5 గ్రామ్ కంటే ఎక్కువ అయితే వాడుకోకూడదమ్మా. నేను చెప్పినటువంటి అనుపానాలతో వాడుకుంటే సరిపోతుంది. సమస్య కొద్దిగా ఉంటే రోజు ఒక్కసారి వాడితే సరిపోతుంది. చిన్న పిల్లలైతే డోసు 1 గ్రామ్ కూడా అవసరం లేదమ్మా. 500 మిల్లీగ్రాములు అంటే 1 గ్రాములో సగం అమ్మా. మంచిగా చాలా మందికి పాలు ఇస్తారు పడుకుంటప్పుడు, కానీ ఇది కలుపుకొని తాగేస్తే చాలా బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ అమ్మా, చాలా మంచి ప్రశ్న అమ్మా. చిన్నపిల్లలు మరి రాత్రి పడుకుంటప్పుడు చిన్నపిల్లలకి తల్లిదండ్రులు ఏం చేయాలంటే జస్ట్ ఒక 50 ml పాలల్లో జస్ట్ ఒక 2-3 చిటికెల పొడి ఇది కలిపివ్వడం వల్ల మరి వాళ్ళకి ఏమంటే నరాల బలహీనత సమస్య ఉండదు. రెండోది ఏమంటే మీరు మంచి ప్రశ్న అడిగారమ్మా, దీనివల్ల బ్రెయిన్ ఫ్యాట్ కూడా ఉండదమ్మా. బ్రెయిన్ బాగా వేడెక్కిపోవడం వల్ల కూడా ఆ యొక్క ప్రభావం చేత కూడా నరాల బలహీనత వస్తుంది. సో బ్రెయిన్ చాలా షార్ప్ గా ఉంటుందమ్మా ఈ మందు వాడుకోవడం వల్ల. జ్ఞాపక శక్తి, మేధాశక్తి, ధారణ శక్తి, స్మృతి శక్తి, ఆలోచన శక్తి, వివేచన శక్తి అన్ని కూడా పెరుగుతాయమ్మా. హ్యాపీగా ఫ్యామిలీ అంతా తాగొచ్చు. అంతే కదా తల్లి, అందరు వాడుకోవచ్చమ్మా. కాబట్టి ముఖ్యంగా చిన్న పిల్లలకి ఇవ్వడం వల్ల కూడా స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ కానీ, కాలేజీ పిల్లలకి ఇవ్వచ్చు, అదేవిధంగా ఎంప్లాయీస్ తాగొచ్చు, అందరు వాడుకోవచ్చమ్మా. సో వయస్సును బట్టి డోస్ వాడుకుంటే సరిపోతుంది. సో ఆ విధంగా తీసుకోవడం వల్ల మరుసటి రోజు కూడా చాలా యాక్టివ్గా ఉంటారమ్మా. సో శారీరకంగా యాక్టివ్గా ఉంటారు, బ్రెయిన్ కూడా అంత యాక్టివ్గా ఉంటుందమ్మా, చాలా షార్ప్గా ఉంటారు అనమాట. సో జ్ఞాపక శక్తి ఇవన్నీ నేను చెప్పినట్టు పద్ధతిలో చాలా టాప్ వృద్ధి చెందుతాయమ్మా. సో ఒక మతిమరుపు సమస్యలు ఇలాంటివి కూడా రావమ్మా. సార్ ఓవరాల్ గా మంచిగా నరాల బలహీనతకి మంచి టిప్ చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.